ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఆల్రెడీ తెలంగాణలో సక్సెస్ అయిపోయింది ఇది. అదే సేమ్ స్కీమ్ మనకు తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టారు. కాకపోతే ఆంధ్రాలో కొద్దిగా అప్గ్రేడ్ చేశారన్నట్టు. అంటే అక్కడ 5 రకాలుగా పెట్టారన్నట్టు. అంటే పల్లె వెలుగు అని చెప్పేసి, ఆల్ట్రా పల్లె వెలుగు అని చెప్పేసి, సిటీలో తిరిగే సిటీ బస్సెస్ అని చెప్పేసి, ప్లస్ ఎక్స్ప్రెస్ బస్సులు అని చెప్పేసి, ఈవెన్ ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి, దాంట్లో కూడా పనిచేస్తుంది. తెలంగాణలో ఓన్లీ ఎక్స్ప్రెస్ వరకే కవర్ చేశారు అన్నట్టు. మళ్ళీ ఇదే ఎక్స్ప్రెస్ అనేది ఎలక్ట్రిక్ బస్సులలో లేదు తెలంగాణకు, కానీ ఆంధ్రాలో ఇది కూడా తీసుకొచ్చారు. అంటే వాళ్ళకంటే ఒక స్టెప్ ఎక్కువ ఉన్నాం మేము అని చెప్పి చూపించడానికి అన్నట్టు ఇది. ప్లస్ ఫెసిలిటీస్ ఇవ్వడంలో మా అంత బాగా ఎవరు చేయలేరు అని చెప్పి చెప్పడానికి ఈ పొజిషన్ తీసుకొచ్చింది. ఇంతే కాకుండా వీళ్ళు పెట్టింది తెలంగాణలో అయితే మనకు ఓన్లీ ఆధార్ కార్డు ఒకటేనండి ప్రూఫ్ అనేది. ఆంధ్రాలో అయితే ఆధారు, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకా 2 కార్డులు ఉన్నాయి. అంటే మొత్తం 5 కార్డులు అని చెప్పి పెట్టారండి. ఆ 5 కార్డులలో ఓటర్ కార్డు ఒకటి, అవి కూడా చూపించేస్తే వీళ్ళకి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టు. అంటే వాళ్ళ దగ్గర పర్టికులర్గా ఈ కార్డే ఉండాలి అనేది వాళ్ళు పెట్టుకోలేదు. వాళ్ళు మా వాళ్ళు అని తెలియడానికి ఒక ప్రూఫ్ ఉంటే చాలు. అంటే ఇప్పుడు ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు అందరు పట్టుకోలేరండి. ఆధార్ కార్డు పట్టుకున్నప్పుడు మర్చిపోయారు అనుకోండి, ఆ రోజు వాళ్ళు డబ్బులు పెట్టుకోవాల్సిందే. అదే లేకుండా ఆంధ్రాలో ఏం చేశారంటే 5 కార్డులను పెట్టారు. అంటే మీ దగ్గర ఏ కార్డు ఉన్నా మీరు మా వాళ్ళు అని తెలిస్తే చాలు, మీరు ఫ్రీగా ప్రయాణించవచ్చు అని చెప్పి పెట్టారు. దీనివల్ల లాభం ఏంటిదంటే, ఒకటి స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు ప్రతి నెల 1000 రూపాయలు పే చేస్తున్నారండి బస్సుల గురించి. పాస్ కావాలంటే 1000 రూపాయలు పే చేయాలి. అంటే ఇప్పుడు స్కూల్ నుంచి సపరేట్గా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వగైరా చేసుకుంటే వాళ్ళకు 1000 నుంచి 3000 రూపాయలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి. అంటే ఆ సంవత్సరానికి ఖర్చు అయ్యే 3000 కూడా వాళ్ళకి ఫ్రీగా మిగిలిపోతుంది. ఆ 3000 అనేది ఇంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు ఆటోమేటిక్గా. అంతేకాకుండా ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అందరు ఐటీ జాబ్ చేసుకునే వాళ్ళు అనేది లేరు కదా. దాంట్లో స్టెనోలు ఉన్నారు, రిసెప్షనిస్టులు ఉన్నారు. 5000 నుంచి 15000 చేసుకునే వాళ్ళే 80% మంది ఉన్నారు. అంటే వాళ్ళందరి గురించి ఆలోచించి ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఇంకా ముసలి వాళ్ళకు డబ్బులు ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు పింఛన్ అని చెప్పేసి మొదలుపెట్టారు, 2 రూపాయల బియ్యం అని చెప్పేసి మొదలుపెట్టారు. అప్పుడు ఆయన ఆలోచించారంటే మళ్ళీ వీళ్ళు ఆలోచిస్తున్నారు. మాకు ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళకు మేము సేవ చేయాలి అని చెప్పేసి, వాళ్ళకు ఏదైనా కల్పించాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది కదండి. ఇదే కాకుండా అంతకుముందు తల్లికి వందనం, దానికి ముందు పెన్షన్లు, దానికి ముందు 3 గ్యాస్ సిలిండర్లు, తర్వాత అన్నదాత సుఖీభవ, అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు తీసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుతుందా లేదా? భయ్యా ఇప్పుడు మీరే చెప్పినారు, మీరు ఎన్నైతే చెప్పినారో దాంట్లో నాకు సగం కూడా గుర్తులేవు. మళ్ళీ నేను చెప్పాలంటే అంటే అన్ని పథకాలు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు చెప్పినవి కాదు, చెప్పనివి కూడా ఉన్నాయి దీంట్లో. అంటే వాళ్ళు వచ్చింది చెప్పినవి చేయడానికే కాదు, చెప్పనివి కూడా చేసి చూపించడానికి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ను ఇక్కడ కాదు ఇక్కడ చూపించాలనుకుంటున్నారు. ఒకప్పుడు 3 ఏళ్ల క్రితం అండి ఆంధ్రప్రదేశ్ అంటే ఎవరికి తెలుసు? జైలుకి వెళ్ళడం మాత్రం తెలుసు దేశం మొత్తానికి. ఒక జైలు నాయకుడు ఉంటారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అని. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అందరికీ తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక రాజధానిని డెవలప్ చేసే పార్టీ వచ్చిందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ అంటే రైతులను ఆదుకునే పార్టీ వచ్చిందని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ అంటే లేడీస్ని ఆదుకునే పార్టీ, ఆడపడుచుని ఆదుకునే పార్టీ వచ్చిందని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అభివృద్ధి అనేది కనపడలేదు అని చెప్పి అంటే అవి కట్టారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మోసాలే, ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం మీద కూడా చాలా అవాకులు చవాకులు కింద ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అక్కడ ప్రభుత్వం చెప్పింది ఒకటి, జరుగుతుంది ఒకటి, ఇక్కడ ప్రచారాలు చేసేవి ఒకటి కదా. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? భయ్యా ఇప్పుడు ఒకటే నేను చెప్తున్నా చూడండి, నా దగ్గర డబ్బు లేదు, నా దగ్గర జాబు లేదు, నేనేం చేస్తా? ఎదుటిని చూసిన అనుకో, వాని దగ్గర జాబ్ ఉంది, వాడు టక్కేసుకొని పోతున్నాడు, వాడిని చూస్తే నాకు ఈష అనేది ఖచ్చితంగా కలుగుతుంది. వాడు టక్కేసుకొని వెళ్తే ఎక్కడికైనా పోయాడంటే వాడిని గౌరవం పెరుగుతుంది, నాకు ఆ గౌరవం దక్కుతలేదు. నేను అప్పుడు ఏం చేశాను? వాడి మీద బురద చల్లడానికి ట్రై చేశాను. ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న పని అది. వీళ్ళు ఎలాగో మంచి పని చేయలేదు, మంచి పని చేయకపోగా మంచి పని చేస్తున్న దాన్ని బురద చల్లుతున్నారు అన్నట్టు. మీరు మంచి పని చేస్తున్నా మేము నమ్మం దాన్ని అని చెప్పేసి. అంటే చాలా మందిని కూడా ఎప్పుడు బస్సులు ఎక్కని వాళ్ళు, సంబంధం లేని వాళ్ళు, ఏకంగా ఒంటి నిండా నగలేసుకున్న వాళ్ళు విజయవాడ బస్ స్టాండ్ లో కూర్చోబెట్టి కొన్ని వీడియోలు కూడా చేయించి ప్రచారం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళ మీద ట్రోలింగ్స్ కూడా జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఎంత నెగిటివ్ అనేది, ఎంత బురదలడం అవసరం అంటారా ప్రభుత్వం మీద? నేను చెప్పేది ఒకటేనండి, ప్రభుత్వం అనేది పేదలకు ధనికులకు అని చెప్పి తేడా పెట్టలేదు. మీరు ఎవరైనా సరే మేము ఉచితంగా ఇస్తాం, మాకు కావాల్సింది ఆడపడుచు ఫ్రీగా వెళ్ళడం అని చెప్పేసి, తన ఖర్చు అనేది తగ్గించడం అని చెప్పేసి, తన ఇంట్లో పప్పు ఉప్పుల స్థాయి పెంచాలని చెప్పేసి. అంటే ఇక్కడ యూజ్ అయ్యే 1000 రూపాయలు అక్కడ వాళ్ళకి పెరగాలని చెప్పేసి. అంతేగాని నీ దగ్గర నగలు ఉన్నాయా, లేకపోతే నగలు లేకపోతే నీది ఎక్కిస్తా అని చెప్పేసి కాదు.
నగలు నువ్వు వేసుకున్నా వేసుకోపోయినా నేను బస్సు ఎక్కిస్తాం, ఫ్రీగా తీసుకెళ్తాం. అది ప్రభుత్వం చేస్తున్న పని. ఒక మాటలో ఉచిత బస్సు పథకం అనేది మంచిదా కాదా? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొదలు పెట్టారు కాబట్టి దాని మీద కొంత నెగిటివ్ ప్రచారం జరుగుతుంది కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? నెగిటివ్ ప్రచారం అనేది ఎక్కడైనా ఉంటుందండి. 100కు 5% అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఎంత, ఇప్పుడు చూడండి, మన ఇంట్లోనే 5 మనుషులు ఉన్నాం అనుకోండి, 5 మనుషులు అంటే 5,000 చూపిస్తున్నాండి. ఈ 5,000లో ఏ ఒక్క వేలైనా వేరే దానిలో ఉందా? మరి లేనప్పుడు ఏం చేస్తాం? 5 రకాలుగా మాట్లాడతారు, వదిలేయండి. నెగిటివిటీ అనేది వస్తూనే ఉంటుంది, పాజిటివిటీ చూసుకోండి. పాజిటివ్ అనేది నాకు ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడుతుంది, దాన్ని నమ్ము.